పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. మరి ఒకసారి చేసుకున్న పెళ్లికి బోరు కొట్టి లేదా దోషాలు పోవాలని చెప్పి మళ్ళీ అదే భార్యతో రెండవసారి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారే చావు ఒకేసారి పెళ్లి అంటారు పెద్దలు. కానీ కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మాత్రం ఒక వింత ట్రెండ్ తెరపైకి వచ్చింది. గతంలో చేసుకున్న పెళ్లిలలో ఏదో దోషం ఉందని, అందుకే కాపురాలలో గొడవలు వస్తున్నాయని ఓ సిద్ధాంతి చెప్పడంతో ఏకంగా 9 జంటలు మళ్ళీ ఒక్కటయ్యాయి. విషయంలోకి వెళితే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం, కొండకర్ల, ఆనందపురం మండలాలలో చెందినటువంటి కొన్ని జంటల జీవితాలలో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, చికాకులు రావడం కామన్. అయితే దీన్ని ఎవరికైనా కౌన్సిలింగ్ ఇప్పించడమో లేదా సర్దుకుపోవడమో చేయాలి. కానీ ఆ జంటలను ఎవరో ఒక సిద్ధాంతి కలిశారు. మీ జాతకాలలో భయంకరమైనటువంటి దోషాలు ఉన్నాయి బాబు, అందుకే మీ కాపురాలలో గొడవలు జరుగుతున్నాయి. ఆ దోషం పోవాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే అని సలహా ఇచ్చారు. ఇంకేముంది, ఆ సిద్ధాంతి చెప్పిన మాటను గుడ్డిగా నమ్మేశారో లేక మళ్ళీ పెళ్లి పేరుతో అడవిడి చేయాలని ఫిక్స్ అయ్యారో తెలియదు. కానీ ఏకంగా 9 జంటలు అన్నవరం సత్యదేవుని సన్నిధికి క్యూ కట్టాయి. దేవుడి సాక్షిగా బంధువుల సమక్షంలో అచ్చం పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ముస్తాబై ఆ 9 జంటలు మరొకసారి 3 ముళ్ళు వేయించుకున్నారు. ఇక మాలలు మార్చుకున్నారు, తలంబ్రాలు పోసుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగినటువంటి ఈ తంతును చూసి అక్కడికి వచ్చిన యాత్రికులు వింతగా నవ్వుకున్నారు. ఇదెక్కడి మాస్ పంచాయతీరా బాబు అని ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న గొడవలు, చికాకులు రావడం కామన్ కదా భయ్యా, దానికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇలాంటి లాజిక్ అయితే ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని మరికొందరు కామెంట్లు చేస్తుంటే, ఈ ట్రిక్ కనుక నిజమైతే ప్రపంచంలో సగం మంది భర్తలు మళ్ళీ పెళ్లికి లైన్లో నిలబడతారు అంటూ మరికొందరు ఫన్నీగా సెటర్లు వేస్తున్నారు. ఒక సిద్ధాంతి చెప్పిన మాటను నమ్మి ఇలా చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువుగారు ఆనందపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలిక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలిక డిస్టర్బెన్స్, చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారంగా ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం, కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలిక చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. సార్, ఈ దేవస్థానం